వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ లో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఇరాన్ యుద్ధం మళ్లీ మొదటికొచ్చింది. 2 వారాల కాల్పుల విరమణకు బ్రేక్ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ క్షణమైనా ఇరాన్ పై బాంబులతో విరుచుకుపడేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అమెరికా దాడులకు ప్రతిగా గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించేందుకు ఇరాన్ కూడా సమాయత్తమవుతోంది. అటు హార్మోజ్ జలసంధి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ జలసంధికి 2 వైపులా అమెరికా, ఇరాన్ బలగాలు మోహరించాయి. అక్కడ ఏ క్షణమైనా సైన్యాలు ఎదురుపడి నేరుగా యుద్ధం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ లో చర్చలు విఫలమైన తర్వాత మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. వేగంగా జరుగుతున్న పరిణామాలు అత్యంత ఉత్కంఠభరితంగా ఉన్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్ లో జరిగిన తాజా చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా ముగిశాయి. ఫలితంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనానికి ప్రకటించారు. ఏప్రిల్ 13 నుండే ఇది అమల్లోకి వచ్చింది. తాజా పరిణామాలతో 2 వారాల కాల్పుల విరమణకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 8న ఇరు దేశాలు 2 వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ప్రస్తుతానికి కాల్పుల విరమణ సాధారణంగా కొనసాగుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నప్పటికీ హార్మోజ్ జలసంధి దగ్గర అమెరికా మైళ్లను తొలగించే ప్రక్రియ ప్రారంభించడం, ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించడం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఏ క్షణంలోనైనా కాల్పులు మళ్లీ ప్రారంభమయ్యే ప్రమాదం పొంచి ఉంది. అమెరికా వాదన, ఇరాన్ వెంటనే హార్మోజ్ జలసంధిని అంతర్జాతీయ వాణిజ్యానికి తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇరాన్ జలసంధి గుండా వెళ్లే ఓడల నుండి చైనీస్ యువాన్లలో టోల్ వసూలు చేయడాన్ని అమెరికా అక్రమమని వాదిస్తోంది. ఈ పన్ను చెల్లించిన ఏ ఓడనైనా అడ్డుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయబోమని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని అమెరికా పట్టుబడుతోంది. హార్మోజ్ జలసంధి వద్ద టెన్షన్. అమెరికా నౌకాదళానికి చెందిన శక్తివంతమైన యుద్ధ నౌకలు హార్మోజ్ జలసంధి వద్ద మోహరించాయి. ఇరాన్ వేసిన మైళ్లను తొలగించే పనిని అమెరికా ప్రారంభించింది. జలసంధి ద్వారా చమురు సరఫరా దాదాపు నిలిచిపోయింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్ $120 దాటాయి. అమెరికా దిగ్బంధనం విధిస్తే తాము ఎదురుదాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి పరిస్థితి నిశ్శబ్ద పోరాటం లాగా ఉంది. ఏప్రిల్ 22న కాల్పుల విరమణ గడువు ముగినుండటంతో ఆలోగా ఏదైనా ఒప్పందం కుదరకపోతే ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.